హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది ఊర్లోనే మండే రోజు అండి. మండే రోజు మా నాన్నమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం అనమాట. అంటే మా నాన్న వాళ్ళ ఊరు. ఇంకా మా ఆయన అయితే వైజాగ్ వచ్చి మమ్మల్ని అక్కడ వదిలేసి వైజాగ్ వచ్చారు. మళ్ళీ సాటర్డే నైట్ అయితే వచ్చేసారు. ఇంకా మండే రోజు అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ పక్కన మీకు ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి. తోటలు అవన్నీ ఉన్నాయి. ఈ తోటల మధ్యలో నుంచి ఒక చిన్న రోడ్డు అనమాట. కొంచెం భయం వేసింది, ఎవ్వరూ లేరు, ఒక్కరు కూడా కనిపించట్లేదు. మామిడి తోటలు, తర్వాత ఇంచి తాటి చెట్లు, ఈత చెట్లు అన్నీ ఉన్నాయండి. మామిడి చెట్లు ఉన్నాయి కానీ, తోటలు ఉన్నాయి కానీ కాయలు లేవన్నమాట. కాపు ఎక్కువ లేదు కదా, అందుకని ఎవరు అక్కడ మనుషులు ఎవ్వరు లేరు. తోటలంట కనిపించట్లేదు. ఇంకా ఇక్కడ పొలాలండి, మా ఊరికి దగ్గరలోన ఇవన్నీ పొలాలన్నమాట. చాలా చిన్న గ్రామం, కొంచెం లోపలికి వెళ్ళాలి. మా ఊరికి దగ్గరలోనే కొంచెం మా ఆయనల ఊరికి ఇక్కడికి కొంచెం దగ్గరే, ఒక 3, 4, 5 ఉంటాయి అనుకుంటాను కిలోమీటర్స్. నాకు అంత ఐడియా లేదు. ఇంక ఇదంతా చెరువండి. ఈ చెరువులోన మా చిన్నప్పుడైతే ఎంత అల్లరి చేసేదాన్నో నేనైతే. సమ్మర్ హాలిడేస్ వస్తే ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. ఫుల్ వాటర్ ఉండేవి అప్పుడైతే, బాగుండేది. ఒక 2 అవర్స్ అయినా బయటకు వచ్చేదాన్ని కాదనమాట. అవన్నీ గుర్తుకొస్తున్నాయి నాకైతే. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము చిన్నప్పుడైతే. అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట ఈ ఊరు వస్తే. ఇంకా ఇక్కడ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం ఊర్లోకి. ఇంకా గుడికి వచ్చామండి. ఈ గుడి గురించి మీకు చెప్తాను. ఈ గుడి మా నానమ్మ మా అందరి ఫ్యామిలీకి ఒక మంచి పేరుని అయితే నిలబెట్టేసి వెళ్ళిపోయిందండి. మా నాన్నమ్మ అయితే ఒక మంచి పేరుని ఇచ్చేసిందనమాట. ఆ ఊరు వచ్చామంటే చాలండి, అందరూ మంచిగా పలకరిస్తారు, అందరూ మంచిగా అడుగుతారనమాట. అది మా నాన్నమ్మ బట్టే. చాలా మంచిది మా నాన్నమ్మ అయితే. అప్పుడులోన పూజలు బాగా చేసేది అనమాట. మా నాన్నమ్మ పెళ్ళైన తర్వాత, అప్పుడులోనంటే కాదు, పెళ్ళైన తర్వాత స్టార్టింగ్ ఈ ఊరు వచ్చిన తర్వాత నుంచి కూడా పూజలు ఎక్కువ అంట. ఇక్కడ చూసారు కదా, వీరశంకర నారాయణ స్వామి దేవస్థానం, లచ్చన్నపేట గ్రామము మా నాన్నమ్మ వాళ్ళ ఊరైతే పేరు అనమాట. ఇంకా ఈ గుడి పేరు వీరశంకర నారాయణ స్వామి దేవస్థానం. ఇక్కడ ఈ ఊర్లో ఏంటంటే గుడి ఉండేది కాదంటండి. మా నాన్నమ్మ పెళ్ళైన కొత్తలోన గుడి ఉండేది కాదట. బాగా పూజలు చేసేదట మా నాన్నమ్మ అయితే. ఇంకా గుడి లేక తను ఏంటంటే పూజ చేసుకోవడానికి, దేవుడు అక్కడ గుడి లేదు దగ్గరలోన, వెళ్తే పక్క ఊర్లకి గట్ట వెళ్ళాలి కొంచెం దూరం అని చెప్పేసి ఏం చేసేదంటే, చెరువు చూపించాను కదా మీకు, ఆ చెరువులోన స్నానం చేసి, అది కూడా తెల్లవారుజామునే 3కి, 3:30కి, 4కి అలాగనమాట. తెల్లవారుజామునే లేచి చెరువులో స్నానం చేసి అందులో వాటర్ తీసుకొచ్చి, ఇక్కడ మీకు రోడ్డు ఎంటర్ అయ్యాం కదా, చిన్న రోడ్డు, ఇటువైపు అటువైపు తాటి చెట్లు ఉండేవండి అప్పుడు. ఇప్పుడు లేవన్నమాట, ఎక్కువ కొన్నే ఉన్నాయి. తాటి చెట్లు ఉండేవి. ఆ తాటి చెట్టు మొదట్లోనేంచి మర్రి మొక్క ఉండేదంట. ఆ మర్రి మొక్కకి నీళ్ళు తెచ్చి, చెంబుడు నీళ్ళు తెచ్చి నీళ్ళు పోసి పూజ చేసుకుండేదట మా నాన్నమ్మ అయితే. ఈ మర్రి చెట్టేనండి అది. మధ్యలో తాటి చెట్టు ఉన్నదనమాట. ఇంకను ఆ చుట్టూ మర్రి చెట్టు ఎలా వస్తుంది, ఇప్పటికీ ఉందంట మధ్యలో తాటి చెట్టు. చూడండి ఎంత పెద్ద మొక్కో, ఎంత పెద్ద వృక్షం అయిపోయిందో. మా నాన్నమ్మ పూజ చేసింది ఒక చిన్న మొక్కకి ఇంత పెద్ద వృక్షం అయిందనమాట. గుర్తు తను లేకపోయినా సరే ఒక మంచి మెమరబుల్గా గుర్తుండిపోయింది. ఇంకా ఊర్లోకి వెళ్తే చాలు అందరూ మంచిగా పలకరిస్తారు. ఇదంతా మా నాన్నమ్మ బట్టేనండి, పలకరించడం అంతను. ఇంకా ఈ మొదట్లో నుంచి అప్పుడు పూజ చేసేదట. కార్తీక మాసంలోన రోజును ఇంకా తెల్లవారుజామున లేచి పూజ చేసేదట. ఏ పని చేసినా, ఇంట్లో కూడా ఏ పని చేసినా మంచిగా దేవుడు స్మరణ చేసుకుంటేదంట. ఎప్పుడున్న దేవుడిదే అలా తలుచుకుండేదట. ఏ పని చేసినా, అప్పుడులో మిల్లులు గట్టు ఉండేవి కాదు కదా, ధాన్యం దంచడం కానీ, తిరవలు తిప్పడం కానీ, ఏ పని చేసినా దేవుడి స్మరణే చేసుకొని ఉండేదట మా నాన్నమ్మ అయితే. ఇంకా ఇది గుడి అప్పుడు ఉండేది కాదండి. తర్వాత మా పెదనాన్నకి మ్యారేజ్ అయిన తర్వాత శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. అప్పుడు శివుడు భక్తురాలు మా నాన్నమ్మ అయితే శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారనమాట. అప్పుడు మా పెద్దనాన్న మ్యారేజ్ అయ్యాక. మా నాన్నమ్మకి 6 పిల్లలండి, 5 మగ పిల్లలు, ఒక ఆడపిల్ల అనమాట. ఇంకా ఇదంతా విగ్రహాలు అప్పుడు మీదన స్లాబ్లాగా కూడా ఉండేది కాదండి. నాకు తెలిసినప్పుడు స్లాబ్లాగా ఉండేది కాదు, మామూలుగా మండపంలాగా కట్టేసి శివలింగాలు ఈ విగ్రహాలన్నీ ప్రతిష్ఠ చేయించిందట మా నాన్నమ్మ.
తర్వాత అలా అలా డెవలప్ అయ్యిందండి. చాలామంది నమ్మకము అయిపోయిందనమాట. చాలామంది ముందుకొచ్చి డొనేషన్ చేయడము, గుడి కింద చాలామంది చేశారు. ఇవన్నీ అలాగే జరిగాయండి. చాలా డెవలప్ అయిందనమాట ఈ గుడి అంతను. మా నాన్నమ్మ అయితే ఇంటికి ఎవరైనా ఆకలి అనుకొని వస్తే వాళ్ళకి అన్నం పెట్టదండి. ఆకలితో అయితే పంపించేది కాదంట, అన్నం పెట్టేస్తే పంపించేదట. ఇంకా అప్పట్లో ఊరంట సాధువులు వచ్చేవారట. ఆ సాధువులు ఏంటంటే వండింది తినేవారు కాదట, వాళ్ళు వండుకొని తినేవారంట. వాళ్ళకి ఏమైనా ఇచ్చేస్తే అక్కడ వండుకొని తినేవారంట. వాళ్ళకి ఏంటంటే బియ్యము, పప్పులు, ఉప్పులు, కాయగూరలు, ఇంకా కట్టెలు వండుకోవడానికి ఇంకా అక్కడే వండుకొని తినేసి వెళ్ళేవారంట. అంత బాగా చూసుకుంటేదట మా నాన్నమ్మ అయితే. ఎవరైనా వస్తే ఇంటికి వస్తే మాత్రం కంపల్సరీ పెట్టేదంటండి. ఇప్పుడైతే బియ్యం వేస్తే బరువు అని అంటున్నారు, డబ్బులు అడుగుతున్నారనమాట. మొన్న ఒకసారి ఒక ఆయన అలాగే బియ్యం వేస్తే ఎలా తీసుకెళ్తామమ్మా, మోయగలం ఏంటి, వేస్తున్నాను వద్దనిసాడనమాట. బియ్యం ఇంకా వేస్తున్నాను, బియ్యం ఏంటొద్దు, నాకు డబ్బులే కావాలని అన్నాడు అనమాట. నేను డబ్బులు ఇవ్వలేదు, బియ్యం కూడా వేయలేదు. నాకైతే చాలా కోపం వచ్చేసింది. మనం డబ్బులు ఇచ్చినా బియ్యం కొనుక్కొనే తింటారు, బియ్యం వేసినా సరే బియ్యం వండుకొనే తింటారు కదా. ఇంకా నాకు కోపం వచ్చేసి ఇంకా నేను అసలు వేయలేదనమాట, వెళ్ళిపోమని చెప్పాను. అంత కోపం వచ్చిందండి. అప్పుడులో అలా ఉండేవారు, ఇప్పుడు చాలా మారిపోయింది. ఇంకా అందరూ ఇంకా డబ్బు ఉంటేనే ఏదైనా ఆకలంటే ఇస్తే మాత్రం తినట్లేదనమాట, డబ్బులే అడుగుతున్నారు. అలా అయిపోయింది ఇప్పుడు. ఇంకా అలా అండి మా నాన్నమ్మనైతే నేను చూడలేకపోయాను అనమాట. నాకు ఊహ తెలిసినప్పుడు కూడా లేదు, మా నాన్నమ్మ చనిపోయింది. నాకు కూడా మా నాన్నమ్మ పోల్చుకోలేకపోయింది. నేను పుట్టిన తర్వాత తీసుకొని వెళ్ళారు. అప్పుడు మంచాన్న ఉందన్నమాట, పెరాలసిస్ వచ్చేసింది మా నాన్నమ్మకి. అప్పుడు మంచాన్న ఉంటే చూపించారు కానీ గుర్తుపట్టలేకపోయింది. అప్పటికే చాలా ఏజ్ అయిపోయింది కదా, ఇంకా గుర్తుపట్టలేకపోయింది. మంచాన్ని ఉన్నా సరే కూడా చాలా బాగా జరిగిందండి మా నాన్నమ్మకి అయితే. దేవుడు వచ్చి చేశాడేమో తన కింద సేవ. కానీ ఇంకా నిజంగా అందరూ చాలా షాక్ అయిపోయారనమాట. మా పెదనాన్న అందరికన్నా పెద్దోడు అనమాట, పెద్ద కొడుకు. ఇంకా దేవుడి రూపంలో వచ్చాడేమో ఏంటో కానీ నిజంగా చాలా బాగా చేశారండి మా నాన్నమ్మకి అట్ట సేవ. ఇప్పటికీ ఊర్లో చెప్పుకుంటారు తల్లి కింద ఎంత బాగా చేశాడో అని చెప్పేసి. ప్రతిదీ చిన్నపిల్లలకి ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నాడట మా పెదనాన్న అయితే. స్నానం చేయించడం కానీ, నీట్గా ఉంచడం కానీ, రూము బెడ్ మీద అది చేంజ్ చేయడం, ఎప్పటికప్పుడు ఏ రోజుది ఆ రోజే క్లాత్ చేంజ్ చేసేయడం, చాలా నీట్గా ఉంచేవాడట మా పెదనాన్న అయితే. ఏది ఇంత రవ్వ కూడా స్మెల్ కూడా వచ్చేది కాదట, పక్కన కూర్చుంటే అసలు స్మెల్ ఉండేది కాదంట, అంత నీట్గా ఉంచేవారట మా పెదనాన్న. మా పెదనాన్న ఏంటంటే తెలుగు పండిట్, గవర్నమెంట్ టీచర్ అప్పుడు. ఇలాగ అన్నీ మార్నింగ్ లేచి మా నాన్నమ్మ కింద సేవ చేసుకొని ఇంకా అన్నీ చేసుకొని తినేసి స్కూల్కి వెళ్ళిపోయేవాడట. తర్వాత మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే సేమ్ అంట, ఇంకా మా నాన్నమ్మని చూసుకోవడమేనంట. చాలా బాగా చేశారట మా పెదనాన్న అయితే. మా నాన్నమ్మ పూజలే ఇంకా మా నాన్నమ్మకి ఇదయ్యాయి. అసలు మంచాన్ని ఉన్నా సరే తనకి ఇంత రవ్వ కూడా కష్టం లేకుండా బాగా చూసుకున్నారండి మా పెదనాన్న అయితే. మా పెదనాన్న కూడా ఇప్పుడు లేరు, మా పెదనాన్న కూడా లేరు. ఇంకా అదండి మా గుడి చరిత్ర. మా నాన్నమ్మ మా అందరికీ ఒక మంచి పేరునైతే నిలబెట్టేసి వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఆ రోజు పూజ కదా, ఇంకా అన్నదానం కూడా బయటన ప్రసాదం కూడా చేయించారు. లంచ్లోకి మధ్యాహ్నం భోజనాలు, పప్పు, తర్వాత ఒక కర్రీ, పులిహోర, రైస్ చాలా బాగున్నాయండి. భోజనాలు అయితే చాలా బాగా చేశారు. ఇంకా పూజ కూడా అయిపోయింది పూజ. ఇంకా స్వామివారి పూజ అయిపోయింది. తర్వాత పార్వతీదేవికి కూడా పూజ చేశారనమాట. ఇంకా హోమం అవన్నీ అయ్యాయి. ఇంకా చూసారు కదా, ఇక్కడ మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు భోజనాలకైతే. ఇంకా టైం అప్పుడు వచ్చి అందరినీ పలకరిస్తున్నారనమాట ఒక్కొక్కరిని. ఊర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మార్నింగ్ పూజలు అయిపోయాయంట వాళ్ళవి. ఇంకా మేము 10కి అలా స్టార్ట్ చేస్తారు. ఇంకా రుద్రాభిషేకం అవన్నీ 10కి అలా స్టార్ట్ చేస్తారనమాట. ఏదైనా సరే తల్లిదండ్రులు చేసిన మంచి పనులే పిల్లలకు ఒక మంచి పేరుని తీసుకొస్తాయి అన్నమాట. ఒక్కసారి మనం బయటికి వెళ్ళి తల్లిదండ్రుల పక్కన మనం నించొని వెళ్తూ ఉంటే ఎవరైనా వచ్చి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, మనకు కూడా ఒక రెస్పెక్ట్ ఇస్తారనమాట. దాన్ని అయితే మనము గౌరవించాలి.
తల్లిదండ్రులు చేసినప్పుడు మనం కూడా చేస్తూ ఉండాలండి. మనకి కూడా మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారనమాట. నేనైతే మా నాన్నమ్మ గురించి అయితే ఎప్పుడు నేను గుర్తుపెట్టుకునే ఉంటాను. మా నాన్నమ్మ గురించి నేను చూడలేదు గానీ, దగ్గరుండి మా నాన్నమ్మతో మాట్లాడలేదు, చేయలేదు. కానీ తెలుసుకున్నాను. కానీ నాకు అలాగా నాలో ఉండిపోయిందనమాట. అవి మా నాన్న చెప్పినవన్నీ నాలో ఉంచేసుకున్నాను. ఇప్పుడు నా ఛానల్ ద్వారా మీ అందరికీ చెప్తున్నాను. ఈ గ్రామంలోనే ఆ చిన్న గ్రామంలోనే మా నాన్నమ్మ పేరు ఉండిపోకూడదు, ఒక మంచి పేరు. నా ఛానల్ ద్వారా కూడా కొంతమంది తెలుసుకోవాలని చెప్పేసి నా ఛానల్లో పెడుతున్నాననమాట. ఇంకా మా నాన్నమ్మ గురించి అయితే మా ఫ్యామిలీకి, ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి, పక్క ఊర్లో ఉన్న వాళ్ళకైతే తెలుసు. ఇంకా నా ఛానల్ ద్వారా అయితే తెలుగు వారందరూ ఉంటారు కదా, చూస్తూ ఉంటారు కదా మా నాన్నమ్మ స్టోరీ గురించి అయితే. అందుకనే నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట, తెలుసుకుంటారని. ఇంకా ఇదేనండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.